audio jungle. టైం రెండు నదుల అనుసంధానం పట్టసీమ ద్వారా గోదావరి కృష్ణ కలిపాం. ఇది ఒక చరిత్ర. ఈ తర్వాత రెండోది వచ్చి వంశధార నాగావళి కలుపుతున్నాం. మూడోది రాబోయే రోజుల్లో గోదావరి పెన్నా కలుపుతాం. అదే మరిగా వంశధార నుంచి 5 నదుల అనుసంధానం, వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణ, అదే మరి పెన్నా 5 నదులు కలిపి ఒక మహాసంగమానికి శ్రీకారం చుడతాం. అదే మరిగా ఈరోజు పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు ఎన్ని ఇబ్బందులు క్రియేట్ చేయాలన్న ఇబ్బందులు వచ్చాయి. చాలామంది కాంట్రాక్టర్ సరిగా పనిచేయకుండా పోవడం, అదే మరి పని నిలిపేయడం, కోర్టులకు వెళ్ళడం, మళ్ళా వాళ్ళు పిలిపించి వార్నింగ్లు ఇవ్వడం, ఇప్పుడు ఎన్ని విధాలుగా చేయాలని విధాలు చేసి మళ్ళా దాన్ని లైన్లో పెట్టాం. జనవరికి ఎట్టి పరిస్థితిలో 1 టన్నులు పూర్తి చేసి నీళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో ముందుకు పోతున్నాం. అది కూడా పూర్తవుతుంది. 2వ టన్నులు కూడా వర్క్ స్టార్ట్ అయ్యింది. అవన్నీ స్పేర్స్ కానీ ఏమేం కావాలో అవన్నీ మొబిలైజ్ చేస్తున్నాం. దీనిపైన ఎవ్రీ మండే నీరు ప్రగతి నేను తీసుకున్న తర్వాత ఎక్కడన్నా ఇష్యూ వస్తే అప్పటికప్పుడు సొల్యూషన్ ఇవ్వడం, అదే మరి కొన్ని ఇబ్బందులు వస్తే కోర్టులు పోతే మళ్ళా కోర్టుకి వెళ్ళి అవన్నీ వెకేట్ చేయించడం, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇది కూడా ఒక దారిలో పడే పరిస్థితికి వచ్చింది. పోలవరంలో కూడా మీరు చూసారు, చాలా ఇబ్బందులు వచ్చాయి. అన్ని ఇబ్బందులు అధిగమిస్తూ వచ్చాం. ఒక పక్కన ఆర్థిక ఇబ్బందులు, ఇంకొక పక్కన కాంట్రాక్టులు పనిచేయలేకుండా పోవడం, కేంద్రం ఒక స్టేజ్లో అయితే సహాయ నిరాకరణ, ఇన్ని చేసిన తర్వాత ఒక సెక్రటరీ అయితే పనులు నిలిపేయమని లెటర్ పంపించడం బాధ్యతారహితంగా, ఇవన్నీ అధిగమించి స్టెప్ బై స్టెప్ ముందుకు పోయాం. ఇప్పుడు కన్సర్న్ మినిస్టర్ కూడా మొన్న వచ్చినప్పుడు మేము సహకరిస్తామని చెప్పడం, మన వాళ్ళు పోయి మొత్తం డేటా అంతా ఇచ్చారు, ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చారు. ఇంకా దాన్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. అది క్లియర్ చేస్తే ఫాస్ట్ ట్రాక్లో వెళ్తుంది. R&R వెళ్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఉంది. దీన్ని పూర్తిగా కంప్లీట్ చేస్తే తప్ప మే నెలలో మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితి రాదు. మే నెలలో గ్రావిటీతో నీళ్లు రావాలంటే కేంద్రం పూర్తిగా సహకరించాల్సిన అవసరం ఉంది. కేంద్రం పూర్తిగా సహకరిస్తే 2019కి ప్రాజెక్టు పూర్తయిపోతుంది. దానికి కావాల్సిన అన్ని విధాల కార్యక్రమాలను చేపట్టాం. ముమ్మరంగా ముందుకు పోతున్నాం. ఇంకొక పక్కన గుండ్లకమ్మ సేమ్ థింగ్. ఎప్పుడో స్టార్ట్ చేసిన ప్రాజెక్టు కాకపోతే ఆ చిన్న సమస్యలు ల్యాండ్ ఎక్విజిషన్ కానీ మిగిలిన సమస్యలు అన్నీ క్లియర్ చేశాం. ఇంకొక పక్కన గాలేరు, నగిరి, సుజల స్రవంతి, గండికోటలో అయితే దాన్ని కూడా అడ్డం పడ్డారు. ల్యాండ్ ఎక్విజిషన్కి అడ్డం పడ్డారు, ఆందోళన చేయించారు. వీళ్ళు ఆందోళన చేయించిన ప్రజల్ని కన్విన్స్ చేసి మీరు ఈరోజు చూస్తే రాష్ట్రంలో ఇన్ని ప్రాజెక్టులో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు ఎక్కడ కూడా సమస్యలు రాలేదంటే దానికి కారణం లిబరల్గా కాంపన్సేషన్ ఇచ్చాం, రైతుల్ని కాన్ఫిడెన్స్ తీసుకున్నాం, దీనివల్ల వచ్చే లాభాలు వాళ్ళకి చెప్పాం. వాళ్ళు కూడా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించారు. దానివల్ల మనకు కొంత ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన ఇప్పుడు గాలేరు, నగిరి, సుజల స్రవంతి మనకు కడపలో ఆల్మోస్ట్ ఆల్ గండికోట కొరకు నీళ్ళు వస్తాయి, మైలవరం నీళ్ళు వస్తాయి, ఇంకొక పక్కన బ్రహ్మసాగర్కి వస్తాయి, చిత్రావతికి వస్తాయి. ఇవన్నీ కంప్లీట్ చేస్తున్నాయి. ఇది కోడూరు వరకు తీసుకుపోవడానికి, తిరుపతి వరకు తీసుకురావడానికి అవి కూడా వర్కౌట్ చేస్తున్నాం. ఇది కానీ కంప్లీట్ అయితే మనకు చాలా వరకు కడప జిల్లాకు వెసులుబాటు వస్తుంది. దీన్ని కూడా రెడీ చేస్తున్నాం. హంద్రినివా ఫేజ్ 1 స్టేజ్ 2 కూడా మీరు చూస్తే, ఫేజ్ 2 కూడా చూస్తే అన్ని మోటార్స్ అన్ని ఇది చేసాం. అదే మరిగా కాలువ కూడా వెడల్పు చేసాం. అటు మడకసిర వరకు, ఇటు చిత్తూరు వరకు, ఇటు మన కుప్పం వరకు మొత్తం హంద్రినివా తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. పేరూరు రిజర్వాయర్కి నీళ్ళు ఇస్తున్నాం. భైరవాని తిప్ప రిజర్వాయర్కి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అవి కూడా టెండర్లు పిలిచాం. ఇవన్నీ వస్తే ఒక పక్క హై లెవెల్ కెనాల్ ఒకటి తుంగభద్ర, ఇంకొక పక్క హంద్రినివా అనంతపురం జిల్లా నూక్కన్ కార్నర్కి సర్వ్ చేసే పరిస్థితి వస్తుంది. దానికి కూడా శ్రీకారం చుట్టాం. ఆ జిల్లాను మీరు చూస్తే ఒకప్పుడు ఇంక ఈ జిల్లా ఎడారిగా మారిపోతున్న జిల్లాని సస్యశ్యామలం చేసే పరిస్థితికి వచ్చాం. వాటర్ వల్ల హార్టికల్చర్ వచ్చింది, వాటర్ వల్ల ఇండస్ట్రీస్ వచ్చాయి, కియా మోటార్ వచ్చింది. టోటల్గా జిల్లా యొక్క రూపురేఖలే మారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. భవిష్యత్తులో
అభివృద్ధికి నాంది అనంతపురం జిల్లా అవుతుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక పక్క చేస్తూనే 57 ప్రాజెక్ట్స్ మొత్తం పెట్టుకున్నాం. పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్, ఏలూరు రిజర్వాయర్లో ఫస్ట్ టైం 14 టీఎంసీ నీళ్లు వచ్చాయి ఈరోజుకి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.